అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు కోట వీధి, 19వ వార్డు రాచప్పకుంట, 20వ వార్డు మేడవీధి, కటిక వీధుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. కాలనీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్ షో, ర్యాలీలో పాల్గొన్నారు. అమిలినేని మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఉంది కానీ వాటి నుంచి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, ప్రజల నుంచి పన్నులు కట్టించుకుంటున్నారే తప్ప వాటికి సరైన పారిశుద్ధ్య పనులు చేయించడం లేదని, వారు ప్రజల నుంచి పన్నులైతే కట్టించుకుంటున్నారు తప్పితే వాటి ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పారిశుద్ధ్య పనులు కానీ చేయకుండా ప్రజలను రోగాల బారిన పడేస్తున్నారని, మరో 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేసుకుని అవసరమైన ప్రతి చోట డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించి ప్రజలు కట్టిన పన్నులకు న్యాయం చేస్తామని, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు. అందుకు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.